పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము, ప్రభువు ప్రేమ గతింపలేదు, అతని కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము అతడు ఆ భాగ్యములు కొత్తగా దయచేయను. అతని నమ్మదగినతనము అంత గొప్పది. విలాప గీతములు 3వ అధ్యాయము వచనములు 22 నుండి 23 వరకు. ఈరోజు దేవునికి స్తుతులు పాడుకుందాం. గడచిన కాలము కృపతో మమ్ము కాచిన దేవా, నీకే వందనం. కాపాడిన దేవా, నీకే స్తోత్రము. రేయి పగలు కనుపాపవలే కాచిన దేవా, నీకే స్తోత్రము. కాపాడిన దేవా, నీకే స్తోత్రము. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయం వచనములు 1 నుండి 3 వరకు, 11 నుండి 32 వరకు. సుంకరులు పాపులు అందరును యేసు బోధలు వినుటకు ఆయన వద్దకు వచ్చుచుండిరి. అది చూసి పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, ఇతడు పాపులను చేరదీయుచు వారితో కలిసి భుజించుచున్నాడు అని సనుగు కొనసాగిరి. అప్పుడు యేసు వారికి ఒక ఉపమానం ఇట్లు చెప్పెను. ఒకనికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రితో, తండ్రి, ఆస్తిలో నా భాగము నాకు పంచిపెట్టుము అనెను. తండ్రి అట్లే వారిరువురికి ఆస్తిని పంచి ఇచ్చెను. త్వరలోనే చిన్నవాడు తన ఆస్తిని సొమ్ము చేసుకొని దూర దేశములకు వెళ్ళెను. అక్కడ భోగ విలాసములతో ఆ ధనమంతయు దుర్వినియోగము చేసి తన ఆస్తిని అంతటిని మంట కలిపెను. అప్పుడు అచ్చట దారుణమైన కరువు దాపరించుటచే వాడు ఇబ్బందులు పడెను. అందుచేత వాడు ఆ దేశమున ఒక యజమానుని ఆశ్రయింపగా అతడు వానిని తన పొలములో పందులను మేపుటకు పంపెను. వాడు పందులు తిను పొట్టుతో పొట్ట నింపుకొన ఆశపడుచుండెను, కాని ఎవరును ఏమియును ఇయ్యలేదు. అప్పుడు అతనికి కనువిప్పు కలిగి తనలో తాను ఇట్లనుకొనెను, నా తండ్రి వద్ద ఎందరో పనివారు పుష్టిగా భోజనము లభించుచున్నది, కానీ నేను ఇక్కడ ఆకలికి మలమలలాడుచున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేస్తేని. ఇప్పుడు నేను నీ కుమారుడను అనిపించుకోదగను. నీ పనివారులలో ఒకనిగా పెట్టుకొనుము అని చెప్పెదను అని తలచి వాడు లేచి తన తండ్రి వద్దకు బయలుదేరెను. కాని వాడు ఇంకనూ దూరముగా ఉండగానే తండ్రి అతనిని చూచి మనసు కరిగి పరిగెత్తి వెళ్ళి కుమారుని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. కుమారుడు తండ్రితో, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేస్తుని, ఇక నేను నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాదు అని పలికెను. కాని తండ్రి సేవకులతో, త్వరగా వీడికి మేలిమి వస్త్రములను కట్టబెట్టుడు, వేలికి ఉంగరమును, పాదములకు చెప్పులను తొడుగుడు, కొవ్విన కోడె దూడెను వధింపుడు, మనము విందారగించి వేడుక చేసుకొందము. ఏలైనా మరణించిన ఈ కుమారుడు మరలా బ్రతికెను, పోయినవాడు తిరిగి దొరికెను అని చెప్పెను. పిమ్మట వారు విందు చేసుకొనసాగిరి. అతని పెద్ద కుమారుడు పొలం నుండి ఇంటికి
వచ్చేసరికి సంగీత నృత్యముల ధ్వని వినిపించెను. అతడు ఒక పనివానిని పిలిచి, ఇది అంతయు ఏమిటి అని అడిగెను. నీ తమ్ముడు వచ్చెను, కుమారుడు క్షేమంగా తిరిగి వచ్చినందుకు నీ తండ్రి కొవ్విన కోడెదూడను కోయించెను అని అతడు చెప్పెను. అందుకు పెద్ద కుమారుడు మండిపడి లోపలకు అడుగు పెట్టుటకు ఇష్టపడకుండెను. తండ్రి వెలుపలకు వచ్చి అతనిని బ్రతిమాల సాగెను. అందుకు పెద్ద కుమారుడు తండ్రితో, ఇదిగో నేను ఇన్ని సంవత్సరముల నుండి నీ పనిపాటులను చేయుచున్నాను. ఎన్నడూనూ నీ ఆజ్ఞను మీరి ఎరుగను. అయినను నేను నా మిత్రులతో విందు జరుపుకొనుటకు నీవు ఎన్నడూనైనా ఒక మేకపిల్లనైనా ఇచ్చి ఉండలేవు. కాని నీ సంపదను వేశ్యలతో పాడు చేసిన ఈ నీ కుమారుడు తిరిగి వచ్చినంతనే వాని కొరకు నీవు కొవ్విన కోడెదూడిని కోయించితివి అనెను. తండ్రి అందులో బదులుగా, కుమారా, నీవు ఎల్లప్పుడూ నాతో ఉన్నావు, నాకు ఉన్నదంతయు నీదే కదా. మనము విందు జరుపుకొనుట యుక్తమే. ఏలైనా చనిపోయిన నీ తమ్ముడు తిరిగి బ్రతికెను, తప్పిపోయిన వాడు మరలా దొరికెను అని అతనితో చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఈరోజు కొన్ని ప్రశ్నల ద్వారా సువిశేషాన్ని మనం ధ్యానిద్దాం. ఈ ఉపమానమున చిన్న కుమారుడు మరియు పెద్ద కుమారుడు ఎవరికి సాదృశ్యమై ఉన్నారు? చిన్న కుమారుడేమో సుంకరులు, పాపులకు సాదృశ్యమై ఉన్నాడు. పెద్ద కుమారుడేమో పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులకు సాదృశ్యమై ఉన్నాడు. ఎందుకంటే చిన్న కుమారుడు పాపములో పడి ఉన్నాడు, పాపులు, సుంకర్లు వచ్చి ఆయన వాక్యాన్ని వింటూ ఉన్నారని విన్నాం కదా మనం. పెద్ద కుమారుడేమో పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు అని స్పష్టంగా చెప్పలేం కానీ కొంతవరకు, ఎందుకంటే వాళ్ళలాగా సనిగాడు, గొనిగాడు కాబట్టి తండ్రి మీద కొంతవరకు అట్లా మనం కంపేర్ చేయొచ్చు. ఈ ఉపమానమున ఎవరు పశ్చాత్తాపడ్డాడు? చిన్న కుమారుడు కదా పశ్చాత్తాపడింది. మనం స్పష్టంగా 21 వచనంలో చూడగలుగుతున్నాం. కుమారుడు తండ్రితో వచ్చి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీకు విరోధముగాను పాపం చేశానని ఇక్కడ ఒప్పుకుంటున్నాడు. నీ కుమారుడిగా ఉండటానికి యోగ్యుడిని కానని చెప్పి చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ చిన్న కుమారుడు పశ్చాత్తాపంతో ఈ వాక్యాన్ని చెప్తూ ఉన్నాడు. మరి మూడవ ప్రశ్న, పశ్చాత్తాపడిన కొడుకును తండ్రి ఎలా క్షమించాడు? తండ్రి దూరంగా ఉండగానే మనసు కరిగి, అంటే అంత చలించిపోయాడు అన్నమాట. అంత మనసు కరిగి బిడ్డని ముద్దు పెట్టుకున్నాడు వచ్చి మెడ మీద. అంతేకాకుండా నా బిడ్డకు మేలిమి వస్త్రాలు కట్టి పెట్టండి, వేలికి ఉంగరం తొడగండి, పాదరక్షలు తొడగండి అని చెప్పి చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా పెద్ద వేడుక చేసుకుందాం, నా కుమారుడు మారు మనసు పొందినందుకు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. అంతే, ఇక్కడ పరలోకంలో కూడా అంట ఈ ఒక్క పాపాత్ముడు కూడా మారు మనసు పొందితే ఎంతో వేడుక జరుగుతుంది, ఎంతో సంతోషపడతారు. ఎట్లయితే యూట్యూబర్స్ ఒక లైక్ వచ్చిన, వ్యూస్ పెరిగినా కూడా ఎలాగైతే సంతోషపడతారో, ఆత్మలు ఎక్కువ రక్షింపబడిన ఆత్మలు పెరిగే కొద్ది అక్కడ పరలోక వాసులు కూడా సంతోషపడతా ఉంటారు. తండ్రి దేవుడు ఎంతో త్రిత్వైక సర్వేశ్వరుడు సంతోషం పొందుతూ ఉంటారు అని చెప్పి ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది. పెద్ద కుమారుడు, 4వ ప్రశ్న, పెద్ద కుమారుడు ఎందుకు కోపపడ్డాడు? పెద్ద కుమారుడు ఇంటికి రాగానే అడుగుతున్నాడు అక్కడున్న పనోళ్ళని ఒకరిని, ఇది అంతయు ఏంటి అని అడిగితే, మీ తమ్ముడు వచ్చాడు అందుకనే ఈ ఫీస్టింగ్ అంతా జరుగుతుంది అని చెప్పి చెప్తే, పెద్ద కుమారుడు మండి పడతాడు, కోపంతో రగిలిపోయి తండ్రిని అడుగుతూ ఉంటాడు,
ఇన్ని సంవత్సరాలు నేను నీకు నీ ఆజ్ఞలకు కట్టుబడి నువ్వు చెప్పినట్టల్లా వింటే నాకు ఏ ఒక్కరోజు ఒక మేక పిల్లని నువ్వు ఫీస్ట్ చేసుకోమని నాకు ఇవ్వలేదు. మరి నీ చిన్న కుమారుడు అంత వేశ్యలకి అంత దారదత్తం చేసి వస్తే ఆయన రాగానే నువ్వేమో ఇంత ఫీస్ట్ చేస్తున్నావా అని పెద్ద కుమారుడు సణుగుతూ గొణుగుతూ ఉంటాడు ఇక్కడ. అప్పుడు పరలోక తండ్రి మరి ఆ తండ్రి ఏమని జవాబిస్తున్నాడు? ఇండైరెక్ట్ గా పరలోక తండ్రి ప్రేమకు అవధులు ఉన్నాయా అనే ప్రశ్నను మనం ధ్యానం చేద్దాం. లేవు. పరలోక తండ్రి ప్రేమకు అవధులు లేవు. ఎందుకనగా పెద్ద కుమారుడితో ఏమని చెప్తున్నాడు? కుమారా, నీవు ఎల్లప్పుడూ నాతో ఉన్నవాడు, నాకున్నదంతయు నీదే. అంటే ఎప్పుడు నువ్వు నాతోని నడుస్తూ ఉన్నావు అని చెప్పి పెద్ద కుమారుడిని అడ్మైర్ చేస్తా ఉన్నాడు. అంతేకాకుండా చిన్న కుమారుడు మారు మనసు పొందాడని ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఏలైనా చనిపోయిన నీ తమ్ముడు తిరిగి బతికెను, తప్పిపోయిన వాడు మరలా దొరికెను. అంటే మారు మనసు పొంది బిడ్డ మళ్ళీ నా దగ్గరకు వచ్చేసాడని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అలాగే పరలోక తండ్రి మనము ఎటువంటి పాపాత్మలమైనా మారు మనసు పొందితే గనక ఆయన మనల్ని కుమారులుగా స్వీకరించడానికి వెనుకాడడు. అండ్ తనతో ఉన్న వారిని తన ఇష్టానుసారంగా జీవిస్తున్న వారిని కూడా ఆయన ఎల్లప్పుడూ తన బిడ్డలుగానే ఉంచుకుంటారని ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించడము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. ప్రార్థించుదము. ఓ క్రీస్తు ప్రభువా, చిన్న కుమారుడు మాదిరి మా పాపములకు ప్రాయశ్చిత్తం పొందేలా, పెద్ద కుమారుడు మాదిరి ఎప్పుడూ తండ్రి సన్నిధి కలిగి ఉండేలా దీవించండి. మా పాపములకు మన్నింపు దయచేసి మమ్ము మీ పుత్రులుగా స్వీకరించుండి దేవా. మా ఈ ప్రార్థనను యేసు సుందర నామమున అడిగి వేడుకొంచున్నాము. ఓ మా ప్రేమగల తండ్రి, ఆమేన్.